అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. పుత్తడి బొమ్మకు పుస్తలు కొడుతూ పురుషుడి ముని వీళ్ళు పచ్చని మెడపై వెచ్చగా రాసెను చిలిపి రహస్యాలు. నీలకు జారిన తారకలై ముత్యాల తలంబ్రాలు, ఇద్దరి తలపున ముద్దగా తడిసిన తుంటరి జలకాలు. అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన అందాల జంట అందరి కంటికి విందులు చేసే సమయాన కలలకు దొరకని కలకల జంటను 10 మంది చూడండి. తల మెరిసిన ఆనందపు తడి చూపుల అక్షితలేయండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల మీద నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ కన్నులు చాలమ్మా, మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. సీతారాముల కళ్యాణంలా కల్పిస్తూ ఉన్నా, విరగలేదు ఆ శివుని విల్లు ఈ పెళ్లి మండపాన. గౌరీ శంకరు లేకమైన సుముహూర్తమల్లి ఉన్నా, మరగలేదు మన్మధుని ఒళ్ళు ఈ చల్లని సమయాన. దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? దేవుళ్ళ పెళ్లి వేడుకలైనా ఇంత ఘనంగా జరిగేనా? అనుకొని కనివిని ఎరుగని పెళ్లికి జనమంతా రారండి. తదుపరి కబురుల వివరములడగక బంధువులంతా కదలండి. చందమామ చందమామ కిందికి చూడమ్మా, ఈ నేల మీది నెలరాజును చూసి నివ్వెరబోవమ్మా. వెన్నెలమ్మ వెన్నెలమ్మ కన్నులు చాలమ్మా, మా అన్నుల మిన్నకు సరిగా లేవని వెలవెలబోవమ్మా. మరి ఇప్పుడు కూడా మీరు చప్పట్లు కొట్ట మర్చిపోయారంటే పాటలు లీనమైపోయారు. మరి చాలా సంతోషం. మరి నిదానంగా వధువులను ఆశీర్వదిద్దాం, గబగబా లేకుండా. ఎందుకంటే మన వంటశాల నుంచి కమ్మటి గుబాలింపుతో వాసనలు వస్తున్నాయి కాబట్టి మంచి మంచి వంటలు రెడీ అయిపోయి మనం కూడా మెల్లగా ఆశీర్వదించి అక్షంతలు వేసి మంచిగా భోజనం చేద్దాం. ఓకే అండి. పెళ్లి కూతురి అన్నయ్య గారు కళ్యాణ్ గారు ఈ రోజు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వేద మంత్రాల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా, నింగి సాక్షిగా, నేల సాక్షిగా, మీ అందరి సాక్షిగా